ఈరోజు ర్యాండమ్ గా అడుగుతున్నాను అంటే బికాస్ ఈ ప్రతి ఒక్కరి ధ్యాన సాధనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏముంది, ఒక్కొక్కటి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి, కొంతమంది నాలెడ్జ్ గెయిన్ చేయాలి, కొంతమంది నా ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. సో దట్ డిఫరెంట్ 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 ఎయిమ్స్ అందరికీ కూడా ఈ ధ్యాన సాధనలో జాయిన్ అయిన అందరికి. సో ఎయిమ్స్ గోల్స్ డిఫరెంట్ గా అయినప్పుడు మరి మనుషులు ఎందుకు డిఫరెంట్ గా ఉంటారు, ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ ఎవ్రీ వన్. నాకు ఇప్పుడు శాంతి ఉంది, నాకు శాంతి అంత నేను బయట ఎందుకు లేనని వీళ్ళు కంపేర్. బట్ యు ఆర్ హియర్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ప్రతి ఒక్కరి పర్పస్ సేమ్ గా ఉండదు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క యూనిక్ ఉంటుంది. మేబీ కొన్ని కొన్ని కలిస్తాయి, కానీ ప్రతి ఒక్కల పర్పస్ అయితే ఒక్కటి అవ్వదు. సో ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్, ఇందులో ప్రతి ఒక్కళ్ళు యూనిక్. డోంట్ కంపేర్ ఎనీ వన్. అంటే మనం ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే తెలియకుండా మనం కంపేర్ చేసుకున్నాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు ఎందుకు రావట్లేదు, లేకపోతే తను అంత అందంగా ఉంది నేను ఎందుకు అందంగా లేను. నో, యు ఆర్ హియర్ ఫర్ యువర్ పర్పస్. నువ్వు ఈ జన్మ తీసుకున్నావంటే ఈ ధ్యాన సాధనకి ఎలా అయితే వస్తున్నారో మీరు జన్మ తీసుకుని అలాగే వచ్చారు, ఒక పర్పస్ కోసం, ఒకటి నేర్చుకున్నా. మీకు ఈ ధ్యాన సాధన వచ్చినప్పుడు యు రిమెంబర్ నాకు ఈ పర్పస్ మీద వచ్చాను. కానీ ఒక జన్మ తీసుకుని వచ్చినప్పుడు యూ ఫర్గెట్ యువర్ పర్పస్ అని పర్పస్ మీరు మర్చిపోతారు తెలియకుండా. బికాస్ ఇక్కడ మాయ, ఈ భూమి మీద ఉన్నది మాయ, ప్రతిదీ మాయ. మనం ఒక పాట ఉంది శంకరాచార్య మూవీలో, ఎవ్రీవన్, ఐ థింక్ ఎవ్రీవన్ న్యూ దట్. భ్రమ అని తెలుసు అని, విల్ హ్యావ్ వన్ సాంగ్ రైట్, శ్రీకాంత్ ఆర్ శ్రీరామ్ ఎవరో పాడతారు. ఐ థింక్ ఎవ్రీవన్ నో. ఒకవేళ వినకపోతే సో వినకపోతే ఒకసారి వినండి. ఒకసారి ఆ సాంగ్ ధ్యాన సాధన గ్రూప్ లో కూడా పెట్టండి లింక్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి ఆ సాంగ్ ని, ఎవ్రీడే ఒకసారి వినండి. ఎందుకంటే అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి, ఎలాగా జీవించాలి, హౌ వీ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, వన్స్ ఈ బాడీలోంచి బయటకు వచ్చేస్తే నీ బాడీని నువ్వు కూడా టచ్ చేయలేవు. ఓకే, కనీసం మన బాడీని మనం కూడా టచ్ చేయలేము. కానీ తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ బాడీ కోసం ఎంత కొట్టుకుంటున్నాం. ఓకే, సో అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీరేమి చిన్నపిల్లలు కాదు. ఈవెన్ ఈ రోజు వచ్చిన అభినవ్ చాలా చిన్న పిల్లోడు, తను స్టిల్ రోజు వచ్చి ధ్యానం చేస్తున్నాడు, చక్కగా మీతో సమానంగా సాధన చేస్తున్నాడంటే హీఈస్ ఎ స్టార్ చైల్డ్. పుట్టినే రారు, ఏమి ఆ పిల్లలకి ఆ వయసులో అవసరం ఏముంది, హ్యాపీగా పడుకోవచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు, కష్టాలు ఏమి ఉండవు, ఏమి అంత అవసరం. హీఈస్ ఎ స్టార్ చైల్డ్. సో ఎవ్రీ వన్ హియర్ ఈస్ ఎ స్టార్ చైల్డ్. మీరు ఒక పర్పస్ మీద వచ్చారు ఇక్కడికి, బికాస్ యు ఆర్ ఇన్ స్పిరిచువాలిటీ. సో డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. ఏదో తీసి పడేయకండి, ఏదో చేస్తున్నాం 21 రోజులు ఆ తర్వాత చూసుకుందాం. వీ హ్యావ్ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ మైమాలో. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ధ్యాన సాధన, ముని సాధన, ఇవన్నీ కూడా 5 స్టేజెస్ ఉంటుంది పైమాలో. ఫస్ట్ వన్ ధ్యాన సాధన, ఇప్పుడు మీరు కంప్లీట్ చేసుకుంటున్నారు ఇది. సెకండ్ వన్ ముని సాధన, థర్డ్ వన్ యోగి సాధన, ఫోర్త్ వన్ మహర్షి సాధన, ఫిఫ్త్ వన్ బుద్ధ సాధన. సో ఈ 5 సాధనాస్ ఉంటాయి మీకు. ఎవరైతే ఈ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో ఇవన్నీ 5 సాధనాస్. సో ట్రస్ట్ మీ గైస్, వెన్ యూ రీచ్ టు బుద్ధ సాధన, మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక యోగి లాగా. సద్గురు ఎలా జీవిస్తారు, ఒక పత్రిజీ ఎలా జీవిస్తున్నారు, ఎవ్రీ వన్ అలాగే జీవిస్తారు. సో 21 days ఏంటన్నా అన్ని సాధనాస్ 21 days? నో, నాట్ 21 days. ప్రతి సాధన అంటే ఇది 21 days. 1 days ఓన్లీ ధ్యాన సాధన. సో ముని సాధన వచ్చేసరికి ఇట్ విల్ బి లైక్
అది ధ్యాన సాధన ఎండింగ్ లో చెప్తాం. సో వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు కాదు. సో ఎస్, ప్రతిదీ 21 days ఉండదు. విల్ హ్యావ్ అ డైరెక్ట్, ఈ ధ్యాన సాధన మాత్రమే ఇలా డిజిటల్ గా జరుగుద్ది. సో నెక్స్ట్ సాధనాస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గానే, అంటే 7 days వర్క్ షాప్ లాగా ఒక ప్లేస్ లో జరుగుతుంది మీకు. సో అప్పుడు అందరం ఇలా కలుస్తాము హ్యాపీగా విల్ గెట్ యువర్ సర్టిఫికేట్స్. మీరు రెండో సాధనకు వచ్చినప్పుడు ఫస్ట్ సాధన సర్టిఫికేట్స్ మీకు వస్తాయి. సో అప్పుడు ఇస్తాము అందరం కూడా. సో దే ఆర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ ఒక సాధనలో అయితే విల్ గో టు హిమాలయాస్ లో ఉంటుంది మీ క్లాసెస్. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ పైమా. సో ట్రక్కింగ్స్ అవనివ్వండి, ఎవ్రీథింగ్. కానీ కంపల్సరీ ఈ ధ్యాని సాధన పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది. పైమా తరపున ఏ ట్రక్కింగ్స్ పెట్టినా, పైమా తరపున ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా, యూ ఆల్ విల్ బీ ద ఫస్ట్ లైనర్స్ అనమాట. లైక్ మీ ప్రయారిటీస్ ఫస్ట్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాట్ ఈస్ మెడిటేషన్, ప్రతి సబ్జెక్ట్ మీకు ఈ 21 days అలవాటు చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ప్రాక్టికల్ లో పెట్టిస్తున్నాం. మీకంటూ మీకు ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది తెలియకుండా 21 days. సో వెన్ వీ కనెక్టెడ్ టు వన్ ఎనర్జీ, కంపల్సరీ అక్కడ మంచిగా వర్క్ చేస్తాం. ఎవరు వర్క్ చేసినా సరే మనందరం కలిసి. సో ఈ సాధన అంతా కూడా మనందరం హ్యాపీగా సేవ్ చేయడానికి, హ్యాపీగా వర్క్ చేయడానికి. సో యాక్చువల్లీ ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ సెషన్, బట్ స్టిల్ రోజు ఎందుకో నాకు మీ అందరికి ఇది చెప్పాలనిపించింది. I want to tell you, like, don't take it very simple. Don't take it very take it easy. Like, ఏది తీసుకోకండి. ఒకటి పట్టుకున్నామంటే బీ సిన్సియర్, బీ పర్ఫెక్ట్ గా చేయండి. పర్ఫెక్ట్ గా ఏ పనైనా, వంట చేసినా సరే, మాట్లాడినా సరే, చేతలు చేసినా సరే, ధ్యాని సాధన చేసిన పర్ఫెక్ట్ గా వీడియోస్ ఆన్ చేసుకోండి. హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా చేయండి. ఏదైనా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఓకే, సో ఎస్. సో మన సెషన్ స్టార్ట్ చేద్దామా? మూవీని ఎలా చూసినా సరే, ఫోన్ మాట్లాడుతూ చూసేసినా సరే, ఆ మూవీ నిద్రలో లేపినా ఏం జరిగిందిరా మూవీ అంటే టక్ అని చెప్పేస్తాం. ప్రతి సీన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో మీరు ఏ పని చేసినా సరే బుర్ర బుద్ధి ఇక్కడ ఉండాలన్నమాట. ఒక మూవీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ అయితే పెడతామో ఇక్కడ అంత కాన్సన్ట్రేషన్, అంత అబ్జర్వేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఓకే, సో ఐల్ పిక్ ర్యాండమ్లీ కిరీట్ గారు. కిరీట్ P222, కిరీట్. ఎస్, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీ వాయిస్ వినిపించట్లేదు. యాక్చువల్గా నేను ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ధ్యానం కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే ఏమంటారంటే ధ్యానం తక్కువ చేసినా పర్లేదు, అవేర్నెస్ తో ఉండాలి, డే అంతా అవేర్నెస్ ఇంపార్టెంట్ అని కొందరు అంటారు. కొందరేమో లేదు డైలీ నైట్ అంతా ధ్యానం చేయాలి, ఇలాంటి ధోరణితో కొందరు ఉంటారు. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఓకే, సో ఒకసారి ధ్యానం కుదరట్లేదు, చేసింది కొంచెం సేపు అవేర్తో చేయాలి అని కమింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఆన్సర్స్, రైట్? సో ఐ సజెస్ట్, ఎందుకంటే ఈ ఫేజ్ అందరూ, లైక్ నేను కూడా ఒక టైంలో ఈ క్వశ్చన్ నాకు వచ్చింది. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా నాకు అప్పుడు వచ్చినాయి అనమాట. ఒక 6 years 7 years బ్యాక్ అన్ని క్వశ్చన్స్ ట్రిగర్ అయ్యి నా మైండ్ లో. బట్ మీరు ఎంత సేపు చేసినా సరే అవేర్ గా చేయడం అనేది చాలా ప్రొడక్టివ్ అనమాట, చాలా ప్రొడక్టివ్. మీరు రోజు 10 నిమిషాలు చేస్తున్నారా, ఆ 10 నిమిషాలు మీకు ఆలోచనలు రాకుండా ఆ శ్వాస మీద ధ్యాస పెడుతున్నారా, ఇట్స్ వెరీ ప్రొడక్టివ్. ఒక 1 hour చేస్తున్నారా ఎవ్రీడే, ఆలోచన రాకుండా ప్రొడక్టివ్ గా 1 hour కూడా శ్వాస మీద చేస్తారు, నో థాట్లెస్ స్టేజ్ కి మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారా, అది కూడా ప్రొడక్టివ్. బట్ ఎందుకు గంటలు సాధన, ఎందుకు నైట్ అంతా సాధన అని అంటే ప్రాక్టీస్. సో 2 ఉన్నాయన్నమాట ఇందులో. సో వన్స్ ఈ ప్రాక్టీస్ స్టార్టింగ్ లో చాలా మంది ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది కనెక్ట్ అవ్వడానికి వెంటనే ఆ శ్వాస, ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అనమాట. శ్వాస మీద ధ్యాస పెడతాము, తెలియకుండా ఆలోచనలు వస్తాయి, మళ్ళీ అమ్మో ఎవరు వస్తామో నేను ఆలోచనలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేను శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సో దే డిఫరెంట్ ఫేజెస్ ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో గంటలు ధ్యానం దేనికి అంటే ఈ అవేర్నెస్ తెచ్చుకోవడానికి. అంటే ఇలా కూర్చోగానే టక్ మన మీరు కనెక్ట్ అవ్వాలి మీ శ్వాసతో, అలా వెంటనే వెళ్ళిపోవాలి, వెంటనే మీరు అందులోంచి వచ్చేయగలరు.
సో ఆ స్టేజ్ రావాలంటే వీ నీడ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. గంటలు గంటలు ధ్యానం చేయాలి, 2 hours 3 hours హ్యాపీగా, మినిమం 3 hours చేయొచ్చు హ్యాపీగా. సో 3 hours నైట్ అంతా కూర్చోకండి, లైక్ మీకు టైం 3 hours కుదిరి నైట్ కూర్చోండి. లేదు లేదు నువ్వు నైట్ అంతా కూర్చుంటే కానీ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు చేయట్లేదని డోంట్ గో టు దాట్. మీరు హ్యాపీగా మంచి సాధన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు గంటలు గంటలు ధ్యానం అంటే కంప్లీట్ గా ప్రాక్టీస్ లోకి అవేర్నెస్ లోకి రావడానికి, వెంటనే కనెక్ట్ అవడానికి ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, ఐ సజెస్ట్ మీరు ఆ కనెక్షన్ పెంచుకునే వరకు ఆ ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిది. అది నైట్ టైం కూర్చుంటారో మార్నింగ్ టైమ్స్ కూర్చుంటారో మీకు దట్స్ యువర్ విష్, దట్స్ అప్ టు యూ. బట్ స్టిల్ అందరూ కూడా ఎంతసేపు కూర్చోగలిగితే వెంటనే ఇలాగ నేను ధ్యానంలో కూర్చోండి అనగానే వెంటనే టక్ మనకి శ్వాసతో కనెక్ట్ అవ్వాలి, వెంటనే థాట్లెస్ స్టేజ్ వచ్చేయాలన్నమాట. ఆ స్టేజ్ కి రావాలంటే మనం వి నీడ్ లాట్స్ ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ కిరీట్ గారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. హిమా నెక్స్ట్. హాయ్ హిమా. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, ఈ క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది అక్క లా ఆఫ్ అట్రాక్షన్ అది చెప్పాక ఒకటి అనిపించింది. వినిపిస్తుందా అక్క? యా కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. యా ఓకే. ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది నాకు, ఒక డేలో ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో అది వచ్చాక నాకు అనిపించింది నేను ఇది థింక్ చేయలే కదా, సో ఎందుకు ఇది వచ్చింది అంటే అన్నారు కదా వాట్ వి థింక్ దట్ వి బికమ్ అని. అంటే ఏది థింక్ చేస్తే అది జరుగుతుంది, మన థాట్స్ ప్రాసెస్ వల్లనే అది అవుతుంది అంటారు కదా. సో ఆ ప్రాబ్లం వచ్చేసరికి నాకు అనిపించింది నేను ఇది థింక్ చేయలే కదా, సో వై ఇది నాకెందుకు వచ్చింది అని అనుకున్నాను. దానికి ఆన్సర్ ఏంటి? ఓకే, నైస్ నాన్న, వెరీ గుడ్ క్వశ్చన్. సో లా ఆఫ్ అట్రాక్షన్, సో మనందరికీ తెలిసింది చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో ప్రతి దాంట్లో నేర్చుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్. సో మనం ఏదనుకుంటే అదే. సో నేను ఇప్పుడు ఇలా కూర్చుని ఏమనుకుంటానంటే క్రేజీగా, సో ఎలాగైనా అనుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ థింకింగే కదా, నేను ఏదనుకుంటే అది అవ్వాలి కదా. ఇప్పుడు నేను కూర్చుని ఏమనుకుంటానంటే ఇలా నా జుట్టు బ్రౌన్ కలర్ లో అయిపోవాలనుకుంటాను. ఇలా కూర్చుని నా థాట్ ఫేస్ చేస్తూ ఉంటాను, నా జుట్టు బ్రౌన్ అయిపోవాలి, నా జుట్టు బ్రౌన్, లేకపోతే వైలెట్ అయిపోవాలి అనుకున్నాను. అయిపోతుందా? టెల్ మీ. ఖచ్చితంగా అవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, నిజంగా నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. కానీ ఇలా అవుతుందా? నేను ఇప్పుడు ఇలా కూర్చున్న నా జుట్టు బ్రౌన్ అయిపోవాలి నేను అనుకుంటుంటే అయిపోతుందా నా జుట్టు ఇప్పుడు సడన్ గా బ్రౌన్? ఏం చేస్తే అవుతుంది? నేను వెళ్ళి అదేదో డయ్యో గియో ఏదో ఉంటుంది అది తెచ్చుకుని నా జుట్టుకి పాముకుని అది ఆరబెట్టుకుంటే నా జుట్టు ఇంకొక రంగు మారు కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాంటిదంటే, నాకు ఇది కావాలి, నాకు ఇప్పుడు నా హెయిర్ సమ్ పింక్ షేడ్ లో నాకు కావాలి అనిపించింది నాకు. అది నేను అనుకుని ఏం జరుగుతానంటే అది చేయడానికి నన్ను ఒక పుష్ ఇస్తాను అనమాట ఈ లా ఆఫ్ అట్రాక్షన్. నాకు గుర్తు ఆ వైబ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ముందు నువ్వు ఏదైనా చెయ్యాలంటే అనుకోవాలి కదా, అనుకోవడం చిన్న విషయం కాదు. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఇస్తుందంటే నీకు అక్కడ పని జరగడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఆ పని వైపు తోస్తుంది ఆ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఆ పనికి మోల్డ్ అయ్యేలా తిప్పుద్ది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్. ఈ పని చేసేది అది, బట్ నిన్న ఆ వైపు తిప్పుద్ది. ఇలా వెళ్తున్నావు నువ్వు అనుకుంటావు నేను ఈ రూట్ లో వెళ్ళాలి, ఈ రూట్ లో వెళ్ళకూడదు, ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ నీకు తెలియకుండా అదరికి వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఫార్ములా నువ్వు అప్లై చేసుకుంటే విల్ గో టు దిస్ వే, నీవు అనుకున్న వేలోనే వెళ్తావు అని నేను డైరెక్ట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా. సో ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ యాక్షన్స్ ఈ రెండు కలిపితేనే ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అనమాట. ఒకటి మనం కావాలి, ఇది నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి అనుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ కావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఆ కావాలి అనుకున్న దానికి మనం చేసేది ప్రతిదీ ఉండాలి, యాక్షన్ అంటూ ఉండాలన్నమాట ప్రతిరోజు కూడా. ఎప్పుడైతే యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్.
దిస్ ఈస్ హౌ వర్క్స్ అనమాట. సో మీరు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అవసరం లేదు, దీనికి యాక్షన్ లోకి వెళ్ళిపోతే సరిపోద్ది కదా అని అనుకోవచ్చు. స్టిల్ యుల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ థాట్స్. నీ మైండ్ లో చాలా థాట్స్ ఉంటాయి. యుల్ గెట్ డైవర్టెడ్. వన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నీకు ఏది కావాలా, ఈ ప్రిపరేషన్ లోకి వచ్చినప్పుడు నీకు ఏం కావాలో నీకు అర్థమైపోద్ది. నాకు వైలెట్ కలర్ జుట్టే కావాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఇది నేను లా ఆఫ్ అట్రాక్షన్ నాకు కావాలి వస్తుంది, నేను చేస్తాను. ఎప్పుడైతే అనుకుంటే అదే చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఇది అనుకోలేదు, ఏదో కలర్ వేయించుకుందాం, ఒక కన్ఫ్యూజన్ అక్కడ, ఏ కలర్ వేయించుకుందాం, ఏదో వేయించుకుందాం, లాస్ట్ మనకు నచ్చిన కలర్ వేయించుకుంటే అక్కడ సంథింగ్. సో ఓన్లీ యాక్షన్స్ డజంట్ వర్క్ అవుట్, ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ డజంట్ వర్క్ అవుట్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ యాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్. నాకు ఇది కావాలా, ఏం చెయ్యాలి? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను ఈ చిన్నప్పుడు ఐ షుడ్ షేర్ దిస్ క్రేజీ ఫన్నీ ఎక్స్పీరియన్స్. సో చిన్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ విన్నాను అనమాట. అప్పుడు నేను 7th స్టాండర్డ్ చదువుతున్నాను అనుకుంటా. ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు మనం ఏదనుకుంటే లైక్ ఇలాగే హిమాలయ థాట్, ఏదనుకుంటే అది అయిపోతుంది. అమ్మమ్మ అయితే నేను కూర్చుని ఇప్పుడు నా పని అనుకోవడం నేను ఏమనుకున్నానంటే, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఎలాగైనా, నేను ఏం చదవను కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అంతే, ఎలాగైనా వచ్చేస్తుంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఇచ్చేస్తాను వచ్చేస్తాను. నిజంగా ఇట్స్ ఎ వెరీ ఫన్నీ ఎక్స్పీరియన్స్. రేపు నాకు పేపర్ మా టీచర్ నాకు వచ్చి హెల్ప్ చేసేస్తారు. రేపు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో నాకు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ గా మెడిటేషన్ కూడా చేసేసుకున్నాను, సిన్సియర్ గా ధ్యానం చేసేసుకుని థాట్ రిలీజ్ చేసేస్తాను. నా లా ఆఫ్ అట్రాక్షన్ అదే అట్రాక్ట్ అయిపోయి రేపు మా టీచర్ వచ్చేస్తారు, నా ఫేవరెట్ టీచర్ వస్తారు. ఇలాగే అనుకున్నాను అనమాట. ఇలాగే చదవలేదు, నేను నిజంగా చదవలేదు, ఇదేంటో చూద్దాం, నిజంగా నాకు వచ్చేస్తారేమో అని. చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎవరైతే ఏ టీచర్ అయితే తిడతారో ఆ టీచర్ వచ్చారనమాట. నాకు బుక్ మంది ఏంటి ఈవిడ వచ్చారు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేను నైటే కదా, నాకు నచ్చిన టీచర్ రావాలి, నాకు అన్ని చెప్పేలా ఈవిడ వస్తే అసలు తల కూడా తెప్పలేవద్దు అనుకున్నాను. ఓకే పేపర్ అయితే ఈజీగా ఉంటుంటది, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ థాట్ రిలీజ్ చేశాను కదా, నాకు అన్ని వచ్చింది. పేపర్ చూడగానే బ్లాంక్, ఏం చదవలేదు. నా ఎదురుకుండా క్వశ్చన్ ఉంది, నేను అంటే ముందు రోజు అదే క్వశ్చన్ నా కళ్ళ ముందు కనిపించింది అనమాట. నేను ఇది అనుకున్నాను, నాకు క్వశ్చన్స్ కనిపించినాయి. లైక్ యూనో కనిపించడం అంటే నేను పేజెస్ తిప్పుతుంటే ఈ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్స్ ఫోకస్ అవుతుంది మనకు తెలియకుండా, ఈ చదవాలి ఖచ్చితంగా. నేను ఏం చేశానంటే చదవక్కర్లేదు, రేపు లా ఆఫ్ అట్రాక్షన్ కదా రేపు చేస్తా అనుకున్నాను. కానీ ప్రతి క్వశ్చన్ నేను ఆ బుక్ లో చూసింది, నేను చదవలేదు, ఏమీ రాయలేదు. అప్పుడు నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ విల్ షో యూ ది వే. నేను అనుకున్నాను నాకు ఎగ్జామ్ ఈజీ అయిపోయి నేను బాగా రాసేయాలని అనుకున్నాను. ఏం చేసిందంటే బుక్ ఎదురుకుండా ఉంటుంది, నాకు తెలియకుండా నా ఇంట్యూషన్ దాని వైపు అట్రాక్ట్ చేసింది. ఈ క్వశ్చన్ వస్తుంది ఏమో, ఈ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ ఏమో అని నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఆ ఫీలింగ్, ఆ వైబ్స్ నన్ను. నా బుద్ధి తక్కువదానంతా అది చదువుకోలేదు, నాకు ఏదో అయిపోద్ది, రేపు ఏదో మాయ జరిగిపోద్ది, రేపు ఏదో మ్యాజిక్ అయిపోద్ది. సో అక్కడ నాకు అర్థమైంది, ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని వైపు నీకు దారి చూపిస్తూ ఉంటుంది, ట్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. మీరు అనుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని మీద ఫోకస్డ్ గా యాక్షన్స్ చేయడం అంతే ఇంపార్టెంట్. అదే మీకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే, సో ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ దిస్ పాయింట్. ఇది హిమా అడిగింది అంతే క్వశ్చన్, కానీ ఈ ఆన్సర్ ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరెవరు క్వశ్చన్స్ అడిగారు ఈ ఆన్సర్స్ అందరికీ కూడా అనుకోవడం ఎంత ఇంపార్టెంటో యాక్షన్స్ లో పెట్టడం అంతకంత ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. యా హిమా అక్క, థ్యాంక్ యూ అక్క. ఇంకో క్వశ్చన్, అర్థమైందా? ఇది చాలా అర్థమైంది అక్క. క్లారిటీ వచ్చిందా? యాక్షన్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా సిచ్యువేషన్ రాగానే నేను బాగా సెన్సిటివ్, ఎమోషన్ అయిపోతున్నాను. అంటే నా ఏడుపు వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ అలా వచ్చేస్తుంది. కొంతమంది అంటారు ఏం కాదు, నీ ఎమోషన్ బయటికి వచ్చేసినట్టు ఉంటుంది అంటారు.
నాకేమనిపిస్తుంది, ఎంత ఏడ్చాగా నాకు ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు కదా అని తట్టుకోవడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు అక్క అది. సో ఎలా ఓవర్కమ్ చేయాలి? ఓకే, వెరీ నైస్. ఇది నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరినీ ఫేస్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఐ థింక్. సో వెన్ వీఆర్ గెటింగ్ ఎమోషనల్ ఏం చేయాలి అది, సి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? మనం జీవిస్తున్న జీవులు, అందరికీ తెలుసు కదా, అందరం జీవిస్తున్న జీవులు. సో చాలా మంది ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. ఎలాగంటే, అమ్మో నేను స్పిరిచువాలిటీగా ఉంటున్నాను కదా, నాకు ఏడుపు వచ్చినా నేను ఏడకూడదు, అమ్మో అసలు నేను ఏడిస్తే తప్పు చేసినట్టు, నేను ఇంకా ఎదగలేనట్టు అనుకుంటాను. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక ఏదో మీకు నచ్చదు, మీ డాడీ తిట్టడమో లేకపోతే మమ్మీ తిట్టడమో, సమ్ ఏదో గొడవ అవ్వడం మీకు నచ్చట్లేదు, అది నచ్చక మీకు బాధ వేసి ఏడుపు వచ్చింది, మీరు అంటే మిస్టేక్ ఏడిసేస్తాం. ఇదే తర్వాత రోజు తీసుకెళ్తాం, ఇదే ఆ 10 రోజుల తర్వాత కూడా ఇదే గుర్తొస్తే మళ్ళీ ఏడుపు వస్తుంది, మళ్ళీ బాధ వేస్తుంది, చూపుమంటది లోపల ఇంకా. సో నేను ఏమంటానంటే, మీకు ఏ ఎమోషన్, బాధ పెట్టే ఏ ఎమోషన్ వచ్చినా సరే జస్ట్ వెంటనే ఏడ్చేయండి. ఓకే, ఎవ్రీవన్. ఏదైనా నొప్పి వచ్చిందా, సడన్ గా చూపుమనిపించిందా, మీకు ఏడుపు వస్తుందా, ఏడ్చేయండి వెంటనే. ఏడ్చేసి మీరు ఒక గంట ఏడ్చారు అనుకుందాం, ఒక గంట ఏడ్చారు, ఆ గంట తర్వాత సెకండ్ మళ్ళీ ఆ ఫీలింగ్ మీ లోపల ఉంటుంది. ఆ ఆలోచన వచ్చినా సరే మళ్ళీ మీకు ఏడుపు రాకూడదు, ఆ గంటలో క్లియర్ అయిపోవాలన్నమాట. ఏదైనా సరే మిమ్మల్ని బాధ పెట్టి, డోంట్ టేక్ ఇట్ టు ఇయర్స్. మనకి ఇంకో జన్మెత్తేసి గుర్తొచ్చేసి ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం. డోంట్ హోల్డ్ ఎనీ ఎమోషన్, ఏది హోల్డ్ చేయకండి. అది మిమ్మల్ని బాధ పెట్టే ఎమోషన్స్ అస్సలు హోల్డ్ చేయకండి. ఓకే, మీకు బాధ వస్తుంది కదా, బాధ వస్తే ఈ క్షణం ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొన్నాళ్ళు ఏడుపు వస్తుంది, కొన్నాళ్ళు సెన్సిటివ్. అఫ్ కోర్స్ ఎవ్రీవన్ సెన్సిటివ్, నువ్వే కాదు నాన్న, ఎవ్రీవన్ బాధ వస్తే ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ స్టిల్ దాని నుంచి బయటికి రావడం కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఉన్నది దానికోసం, అది కూడా మనం నేర్చుకోవాలి. ఈ ఒక 5 నిమిషాలు నేను ఏడ్చాను అనుకుందాం, నాకు ఏందో బాధ వేసి నేను 5 నిమిషాలు ఏడ్చాను. 6వ నిమిషానికి నాకు అది గుర్తుండకూడదు, నా మైండ్ లో, నా మనసులో కానీ నా బుర్రలో కానీ ఎక్కడ ఉండకూడదు. డిలీట్ చేసేది ఆ ఎమోషన్. ఓకే, సో మీరు గంట ఏడ్చారు, 2 రోజులు ఏడ్చారు, 7 రోజులు ఏడ్చారు, మీరు ప్రిపేర్ అయిపోయిన 7 రోజులు ఏడ్చారు అనుకోండి, 8వ రోజు మీకు కనీసం గుర్తుండకూడదు. ఎవడైనా వచ్చి గుర్తు చేస్తే, అవునా అలా జరిగింది నాకు మర్చిపోయినా అనాలి. అంతే, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఇది స్కిల్ అంటే నిజంగా ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది కుంగు పెట్టేసుకుని కృషించిపోయి నేను స్ట్రాంగ్, నేను ఆడకూడదు అనుకుంటే ఎలా ఉంటదంటే, ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ అగైన్. ఎక్కడో తెలియకుండా ఒక బ్లాక్ అలాగా స్టోర్ అయిపోతుంది. అసలు వద్దు, ఆ చెత్తను లోపల పెట్టుకోకండి. ఒకరోజు అందరితో ఐ మేక్ అ సెషన్, ఒక ప్రాసెస్ చేస్తాను. ప్రాసెస్ అంటే ఇదేదో నథింగ్ లైక్ దట్. సో ఓపెన్ అప్ ప్రాసెస్ అనమాట. అందరూ మాట్లాడతారు ఇందులో. సో అందరు ఎమోషన్స్ ని బయట చెప్పుకుంటారు. ఎవ్రీవన్ విల్ బి ఓపెన్. ఆ టైంలో మీకు నవ్వాలనిపించిన, ఏడవాలనిపించిన, బీ ఓపెన్ హియర్. ఓకే, సో మాకేం కావాలంటే, ఇప్పుడు దాకా మీరు హోల్డ్ చేసిన, మీకు తెలియకుండా హోల్డ్ చేసినవన్నీ కూడా బయటికి లాగి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు మనకి టైం కుదిరితే నేను ఈ రోజే చేస్తాను. ఇది ఒక 20 minutes ఉంటుంది, ఖచ్చితంగా ఈ రోజే చేస్తాను. బికాస్ ఇట్స్ సండే ఫన్ డే. అంత ఫన్ డే, ఫైట్ ఫన్ డే కాదు, ఇన్నర్ ఫన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ డోంట్ హోల్డ్ ఎనీ ఎమోషన్స్. నీకు ఆ రైట్ లేదు, నువ్వు హోల్డ్ చేస్తావంటే నీ తప్పే, నో వన్స్ మిస్టేక్. ఇది ఉంది నా చేతిలో, ఇది ఇలా పట్టుకుంటాను, 2 నిమిషాలు బాగుంటుంది, 3 నిమిషాలు బాగుంటుంది, గంట కూడా బాగానే ఉంటుంది. ఇదే పొజిషన్ లో 2 రోజులు ఉండిపోతే నేను ఎలా ఉంటది, చెయ్యలాగే ఉండిపోతుంది జీవితం కదా. సో డోంట్, ఏది ఎక్కువసేపు హోల్డ్ చేస్తే అంత నొప్పి. డోంట్ హోల్డ్ ఎనీ ఎమోషన్స్ లైక్ దట్. జస్ట్ డిలీట్ ఫట్ మనం డిలీట్ చేసుకుంటుండాలి. ఎలాగంటే ఇంకొన్ని రోజులు మనకు తెలియకుండా ఎలా అయిపోద్ది అంటే, ఏదైనా ఎవరైనా తిట్టారనుకో బాధ వేస్తుంది,
జస్ట్ 2 minutes అంతే, 2 నిమిషాల్లో అయిపోయిందా, తిట్టేసారా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు. వీల్ నెవర్ హోల్డ్ ఇట్ ఎమోషన్, అస్సలు హోల్డ్ చేయం. ఒకసారి కోపం వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ మా చెల్లి మీద అరిచాను అనుకోండి, ఏంటి నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు అని అరిచేసావు ఒక నిమిషం. నేను వెంటనే ఎమోషన్ క్యారీ చేయకుండా 2 నిమిషం ఏంటి ఇంకేంటి నీకు ఇది కావాలి అది కావాలి రా హగ్ ఇవ్వంటాం మన చెల్లి. సో ఇలా ఉండాలి మన ఎమోషన్స్ తో, మనం ఆడుకోవాలి కానీ ఎమోషన్స్ మనతో ఆడుకోకూడదు. ఓకే, డోంట్ హోల్డ్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్ సో లాంగ్, జస్ట్ క్లియర్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ అది చేయిస్తాను నేను ఖచ్చితంగా ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ హిమా. ఇంకేమైనా, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. ఎస్ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హిమా. ఎస్, సో నెక్స్ట్ పావని. హాయ్ అక్క. Hi, ma'am. హాయ్ అక్క, నా వాయిస్ క్లియర్ ఉందా అక్క? యా క్లియర్ గా. నా క్వశ్చన్ ఏంటంటే అక్క, నేను నార్మల్గా ప్రెసెంట్లో కంటే ఫ్యూచర్లో ఎక్కువ బ్రతికేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ప్లాన్ వేస్తాం కదా ఏదైనా, ఆ ప్లాన్ని ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసేస్తుంటాను అనమాట. దానివల్ల ప్రెసెంట్లో చేసేదానిపైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను అనమాట. సో దానికి మీరేం చెప్తారు? ఓకే, సో నువ్వు అడిగే లైక్ ఈ క్వశ్చన్ అన్ని లైక్ ఎలా ఉన్నాయంటే నిజంగా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అమ్మా, ప్రతి ఒక్కళ్ళు అడిగేది. సో ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిస్తే జీవించేది అయితే పాస్ట్ లో లేదా ఫ్యూచర్ లో, రైట్? ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్వశ్చన్ నిజంగా ఈ ఆన్సర్ నిజంగా. సో తెలియకుండా మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేసేస్తాం. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఉండకూడదని నేను చెప్పట్లేదు. సో నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, దిస్ ఈస్ మై ప్లాన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ నుంచి నేను తిరుపతి వెళ్ళాలి. సో హ్యావ్ టు ప్లాన్. ఇక్కడ కూర్చుని నేను ప్లాన్ చేయాలి, ఓకే ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ తీసుకుంటే ఇంత అవుతుంది, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ట్రావెలింగ్ ఎయిర్పోర్ట్ నుంచి కొండ ఎక్కడానికి ఒక 2 hours పడుతుంది. సో మెట్ల మీద ఎక్కితే ఎంత, కార్ మీద వెళ్తే అంత, పైకి వెళ్ళిన తర్వాత రూమ్ ఎక్కడ తీసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ విల్ ప్లాన్, రైట్? సో ఇక్కడ నుంచి నేను తిరుపతి వెళ్ళాలి అంటే నేను ప్లాన్ చేసుకుంటా, ఏ డేట్ ని వెళ్ళాలి, ఏ రోజు నేను వెళ్ళాలి, ఏ రోజు ఏ టైంకి నేను రీచ్ అవ్వాలి, ఏ టైంకి నేను ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి, నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎంత ఉంది, అక్కడ క్యాబ్ కాస్ట్ ఎంత ఉంది, అక్కడ రూమ్ కాస్ట్ ఎంత ఉంది, అక్కడ దర్శనం టికెట్ కాస్ట్ ఎంత ఉంది. సో ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకుంటామా లేదా? ప్రతి ఒక్కరు చేసుకుంటాం, రైట్? సో ఈ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మినిమం ప్లానింగ్స్ అన్నమాట ఇవన్నీ. నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, నేను ఫ్లైట్ టికెట్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది, ఖర్చు ఎంత ఉంటుంది, ఎలా రావాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు ఎక్కడ స్టే చేయాలి, దర్శనం ఏ రోజు తీసుకోవాలి, తెల్లవారుజాము దర్శనం తీసుకోవాలా, నైట్ దర్శనం తీసుకోవాలా, విఐపి దర్శనం తీసుకోవాలా, నార్మల్ దర్శనం తీసుకోవాలా, వీల్ ప్లాన్ కదా. సో ఒక ట్రావెలింగ్ కే జస్ట్ ఒక 2-3 days ట్రావెలింగ్ కే ఇంత ప్లానింగ్ మనం చేసుకుంటున్నాం కదా. సో మన లైఫ్ లో వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, మన గోల్స్ అవ్వండి, మన ఎయిమ్స్ అవ్వండి, సంథింగ్ విల్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, సో నేను ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంబీబీఎస్ ఎలా కొట్టాలి, విల్ హ్యావ్ దిస్ ప్లానింగ్ అగైన్. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ వస్తుందో ప్రెసెంట్ లోకి వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తిరుపతికి ఫ్లైట్ టికెట్స్ తీసుకోవాలి, దిస్ ఈస్ మై పర్పస్ అనుకోండి. ఫస్ట్ టాస్క్ ఇది నాకు, ప్లాన్ వర్కౌట్ చేయడానికి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నా ఫోన్ తీసుకుని యాప్ ఓపెన్ చేసుకుని ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, ఏ ఫ్లైట్ ఎంత వరకు వెళ్తే ఏ టైం రీచ్ అవుతుంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాను. ఓ పని అయిపోయింది. సో ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ప్రెసెంట్ లో ఉంటున్నానా లేదా, ఈ టైంలో పాస్ట్ ఫ్యూచర్ ఆలోచిస్తున్నానా? నువ్వు ఫ్యూచర్ లో నీకు కావాల్సిన అనుకున్న దానికి నువ్వు ప్రెసెంట్ లో చేసే సాధన, లేకపోతే నువ్వు ప్రెసెంట్ లో చేసే యాక్షన్స్ ప్రెసెంట్ లో ఉండడం. ఓకే, ప్రెసెంట్ లో ఉండడం అంటే 24 గంటలు కూర్చుని ఆలోచించడం కాదు, నేను ప్రెసెంట్ లో ఎందుకు ఉండట్లేదని. నువ్వు ఫ్యూచర్ కోసం చేసే ఇంప్లిమెంటేషన్స్, యాక్షన్స్ ప్రెసెంట్ లో నువ్వు చేస్తా అంటే యువర్ ఇన్ ప్రెసెంట్. ఓకే, అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, నేను సడన్ గా అలా ఫ్యూచర్ లో, ఇట్స్ నాట్ ఫ్యూచర్ గురించి కాదు. అండ్ ఇక్కడ జాగ్రత్తగా ఒక చిన్న లైన్ తేడా ఉంటది అనమాట. ఏంటంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తున్నాము
అనడానికి, లేదంటే నేను ఫ్యూచర్ గురించి ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ అని అనుకోవడానికి చాలా ఒక చిన్న సన్న గీత తేడా ఉంటది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అది పని 24/7 ఆలోచించడమే. రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, అమ్మో భయం వేసేస్తుంది, అమ్మో నేను ఫ్లైట్ టికెట్ తీసుకుంటా ఫ్లైట్ కూలిగిపోతే, అరే బాబు ముందు ఫ్లైట్ తీసుకో తర్వాత ఆలోచిద్దాం ఫ్లైట్ గురించి. అయ్యి బాబు నేను ఒక్కదాన్నే ట్రావెలింగ్ చేయాలి, అక్కడికి తిరుపతికి వెళ్ళినప్పుడు రూమ్ దొరకకపోతే అమ్మో అప్పుడు క్యాబ్ ఆగిపోతే. ఇవన్నీ అనవసరమైన భయాలన్నమాట. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎలా ఉంటదంటే, అంటే నేను ఎగ్జాంపుల్ ఈ తిరుపతి ఇలా ట్రావెలింగ్ చెప్తున్నాను. కొంతమందికి ఎలా ఉంటుంది, అమ్మో నేను డాక్టర్ చదవాలనుకుంటే నేను చదవగలనా, నేను అన్ని రోజులు వచ్చి కూర్చుని అలా బుక్స్ పట్టుకుని ఉండగలనా, నా లైఫ్ మిస్ అయిపోతాను, ఇది మిస్ అయిపోతాను, అది మిస్ అయిపోతానా. ఎందుకు ఫ్యూచర్ లోకి వెళ్ళడం కొంతమందికి నచ్చదంటే భయాలు తెలియకుండా భయం వచ్చేస్తుంది అనమాట. ఇది అవుతుందో లేదో అని. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, కానీ ప్రెసెంట్ లో యాక్షన్స్ ఉండాలి. ఏదైతే మీరు ఫ్యూచర్ లో కావాలనుకుంటున్నారో ప్రెసెంట్ యాక్షన్స్ రావాలి ఖచ్చితంగా. లేదు నేను ఇలా ఫ్యూచర్ లో ఆలోచిస్తూ కూర్చుంటానంటే ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. ఆ గొంగలు పురుగులా ఉందాం అనుకుంటున్నారా, బటర్ఫ్లై లో ఉందాం అనుకుంటున్నారా? బటర్ఫ్లై లో ఉండాలి అంటే ఇంప్లిమెంటేషన్. అది ఏదైనా సరే, ఒక గోల్ సెట్ చేసుకోవాలన్నా, లేకపోతే మెడిటేషన్ బాగా చేసుకోవాలన్నా, స్పిరిచువల్ గా ఎదగాలన్నా, ఒక ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్, యాక్షన్స్, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఆచరించాలి, యాక్షన్స్ లో పెట్టేది. తెలిసిన ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా, తిరుపతి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా టిక్ మార్క్ పెట్టుకోండి, ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అక్కడికి ఈ టైం రీచ్ అవుతాం కదా, అక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలి, ఓకే అక్కడ క్యాబ్ స్పాంటేస్ గా దొరుకుతుంది, క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి కాంటాక్ట్ చేయాలా, మెట్ల మీద ఎక్కాలా, నేను పాకుండా ఎక్కాలి, లేకుంటే కార్ మీద వెళ్ళిపోవాలి. సో ఈ క్లారిటీ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ మీ ముందు ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ you'll choose something. నేను కార్ మీద వెళ్ళిపోతాను, నేను అప్పుడు దర్శనం టైంకి ఐ విల్ రీచ్ అని. సో కార్ బుక్ చేసుకుంటాం, ఎక్కేస్తాం, వెళ్ళిపోతాం. సో you'll have that spontaneity planning, spontaneity implementation, spontaneity actions. So different గా ప్లానింగ్ is too much planning is dangerous. Again, too much planning is very dangerous. రెండు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, గో విత్ ది ఫ్లో, రెండు ఉండాలి. ఫ్లోతో వెళ్ళగలగాలి, మీ ప్లానింగ్ మీకు ఉండాలి. ఈ రెండు ఒక చోట ఉంటే డెఫినెట్ గా యూ రీచ్ యువర్ హైట్స్, డెఫినెట్లీ. అంతేగాని టూ మచ్ ప్లానింగ్, ఇంకా ప్లానింగ్ లోనే కూర్చుంటాం సగం జీవితం అంతా. సో డోంట్ గో టు దాట్ థింగ్. టూ మచ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఫోన్ నుంచి తీసుకోవాలి, ఫోన్ నుంచి తీసుకుంటే ఎలాగా, ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ తీసుకోవాలా, ఇంత అవసరం లేదు. నీ దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు నీ ఫోన్ లో తీసేసుకోవచ్చు. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళే తీసుకోవాలా, నేను ఫ్లైట్ ఎలా ఎక్కాలి, ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి నేను ఎయిర్పోర్ట్ కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి కార్ బుక్ చేసుకోవాలా, లేకపోతే నేను నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంత అవసరం లేదు. ఫట్ 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 ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన గోల్స్ ఎలా ఉండంటే ఫట్ 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 ఇలా ప్లాన్ చేసుకోవాలి, అలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అలా రీచ్ అయిపోవాలి. జస్ట్ టిక్ 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 ఫట్ ఫట్ ఫట్. ఇదే చెప్తున్నా, నా మంత్రం ఇదే, ఫట్ 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 ఫట్. నేను ఇలాగే అనుకుంటాను, ఏ పని చేసినా ఏ పైన ఫట్ ఫట్ పని చేసేసుకోవాలి మనం అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఏదైనా సరే, స్పిరిచువల్ వర్క్ అవనివ్వండి, స్టడీస్ లో అవనివ్వండి, కెరియర్ లో అవనివ్వండి, ఫట్ ఫట్ ఫట్. ఏది లాగింగ్ వద్దామా, నేను చేయగలనా, నేను నా వల్ల అవుతుంది, ఇక్కడి నుంచి ఒక్కదాన్ని నేను బిక్కుమని ఫ్లైట్ ఎక్కాలా, ఎక్కిన పక్కన సీట్లో ఎవరు వస్తారో, అమ్మో ఒకవేళ ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే ఎలాగా అడ్జస్ట్ అవడం వద్దు. గెట్ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్. ఏదైతే మీరు అనుకుంటున్నారో, అండ్ డెఫినెట్ గా ఈ ధ్యానం చేస్తూ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఇంకా అది ఫట్ 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 అని లోపు అయిపోద్ది ఆ పని, ఖచ్చితంగా చెప్తే. ఎందుకంటే ఆ పొటెన్షియాలిటీ అనేది మీలో పెరుగుద్ది అనమాట ఈ ధ్యానం వల్ల, ఈ ధ్యాన సాధన వల్ల. సో ఆ పొటెన్షియాలిటీ పెరుగుతున్నప్పుడు నీకు తెలియకుండా టైం మినిమైజ్ అయిపోద్ది. నువ్వు గంట చేసే ప్లానింగ్ 10 నిమిషాల్లో ప్లానింగ్ వచ్చేస్తుంది మైండ్ లో. సో అందుకే ప్రతి స్టూడెంట్ కి ధ్యానం చాలా అవసరం. ఏమి గంటలు ప్లానింగ్ అవసరం లేదు. జస్ట్ నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను అనేసరికి ఒక 2 minutes లో ప్లాన్ నీ ఎదురుగుండా వచ్చేది, నీ పిక్చర్ వచ్చేస్తా అనమాట. ఓకే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఓకే అయిపోయింది. ఈ ప్లానింగ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, టికెట్ బుక్ చేసాం, ఆ డ్రెస్ పక్కన పెట్టేసుకున్నాం, ఆ టికెట్స్ తీసుకున్నాం, దర్శనం టికెట్ అయిపోయింది. అంటే మీరు గంట ఆలోచించి గంటలో పని కూడా చేసేస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? మీరు గంట కూర్చుని ఇంకా ఆలోచించరు. అక్కడ 5 నిమిషాల్లో ప్లానింగ్ వచ్చేసి గంటలో పని అయిపోద్ది, సెట్ అయిపోద్ది.
ఈ పొటెన్షియాలిటీ మీకు రావాలంటే ధ్యానం చేయాలి ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ధ్యానం చేస్తూ మీరు ఏది అనుకున్నారో అన్ని హ్యాపీగా జరుగుతాయి. జస్ట్ యాక్షన్స్ ఇంప్లిమెంటేషన్, యాక్షన్స్ ఇంప్లిమెంటేషన్, మెడిటేషన్. ఫాట్ ఎలా అవుతాయి? జస్ట్ అందరూ యాక్షన్ చేయండి, ఫాట్ ఫాట్ ఫాట్, ఎలాగా ఫాట్ 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 మన అవుతాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా. సో జస్ట్ గో విత్ ది ఫ్లో. ఇంప్లిమెంటేషన్ అండ్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హోల్డ్ యువర్ వాటర్ బాటిల్ ఎవ్రీవన్. ఇలాగా హోల్డ్ చేయండి, మీ గ్రిప్ లో ఉండేలాగా. మీ కెమెరాస్ ఒక చోట పెట్టేసి మీరు హ్యాపీగా వాటర్ బాటిల్ ఇలా పట్టుకోండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజు నేను చెప్తాను ఎలాగనేది. సో మనకి తెలిసి ఉండాలి, ఋషులు చేసుకునే వాళ్ళు ఒక కమండలం పెట్టుకుంటారు పక్కన, ఒక రాగి దాంట్లో వాటర్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ ఒక ఆరా పెరుగుతూ ఉంటుంది. సో అదేమి ఒక 10 కిలోమీటర్లు బయట పెట్టరు, వాళ్ళు పక్కనే పెట్టుకుంటారు అనమాట. ఆ వాటర్ మాత్రమే తాగుతారు వాళ్ళు. ఓకే, సో ఏంటి వాటర్ తో మనం ఏం చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ అంటే, వాటర్ మనం వినే ఉంటాం, వాటర్ కి మనం ఏది అనుకుంటే అది అట్రాక్ట్ చేసే గుణం ఉంది. చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇది ప్రూవ్ అయింది. మీరు నెట్ లో వాచ్ చేయండి ఈ రోజు, వాటర్ ద్వారా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో. సో నిజంగా నేను చెప్పాలంటే ఈ వాటర్ అనేది ఒక గొప్ప అమృతం. మీ చేతిలో ఉందన్నమాట. ఇది అమృతంలా చేసుకోవాలా, విషంలా చేసుకోవాలని. సో ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచినప్పుడు ఖచ్చితంగా అందరూ వాటర్ తాగుతారు అందరూ ఖచ్చితంగా. సో జస్ట్ మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. ఓకే, హోల్డ్ యువర్ వాటర్ బాటిల్. జస్ట్ ఒక 1 minute అంతే. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, హ్యాపీగా కలుపుకుందాం. జస్ట్ ఒకటి అనుకోండి, బయటకు అనండి, నో ప్రాబ్లం. మీరు మ్యూట్ లో ఉన్నా సరే బయటికి లిప్ మూమెంట్ ఉండాలి. నేను తాగుతున్న ఈ వాటర్ కంప్లీట్ నాకు హెల్తీనెస్, కంప్లీట్ నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాకు హ్యాపీగా ఒక పాజిటివ్ లిక్విడ్ ఇది. నాకు ఇది ఒక అమృతం. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. వాటర్ చెప్పండి, ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ చెప్పండి ఎన్నిసార్లు వీలైతే. ఐ లవ్ యూ చెప్పండి ఆ వాటర్ కి. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్, హ్యాపీగా ఓపెన్ చేయండి. సో నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేశాను పర్సనల్ గా. చిన్నప్పుడు ఇలాగే నేను అప్పుడు ఇలా డిజిటల్ అంత లేదు, అన్ని డైరెక్ట్ క్లాసెస్ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే డైరెక్ట్ క్లాసెస్ లో ఒక ఆవిడ, ఒక డాక్టర్ మా క్లాస్ చెప్పేవారు. ఆవిడ మెడిటేటర్ అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ చేయించాను మా చేత. మీకు ఎక్స్పెరిమెంట్ ఎండింగ్ లో నేను చెప్తాను ఏంటనేది. సో దీని వల్ల లాభాలు చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, నేను నా వాటర్ వల్ల ఐ క్యూర్డ్ మెనీ థింగ్స్. ఎందుకంటే మనం ఏదైతే ఇంటేక్ తీసుకుంటామో అదే కదా మన ఎమోషన్స్ వింటున్నాం మనం ఖచ్చితంగా. అలాంటిది మనం రోజుకి 3 to 5 లీటర్స్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటాం ఎక్కువ ఫుడ్ కన్నా కదా. సో ఇదంతా ప్యూర్ గా ఉండాలి. ఎందుకు అంటే మనం వింటా ఉంటే ఎందుకు ఇంట్లో దెయ్యాల సినిమాలు ఎట్టకండి, ఇంట్లో నెగిటివ్ మాటలు మాట్లాడకండి అని ఎందుకు అంటామంటే, ఈ ఫుడ్ కి వాటర్ కి ఏదైతే మనం వైబ్స్ బయటకు వదులుతున్నామో వెంటనే అట్రాక్ట్ చేస్తాయి అనమాట. ఆ అట్రాక్ట్ చేయడం వల్ల మళ్ళీ అదే తీసుకెళ్లి మన ఒంట్లో లోపల వేసుకుంటాం. ఆ ఒంట్లో లోపల వేసుకున్నదే మళ్ళీ మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన ప్రక్రియలు ఏదైనా సరే. సో ఎందుకు మన ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం ఎందుకు పెడతారు, లేకపోతే మంచి మ్యూజిక్ ఎందుకు పెడతారు? ఆ వైబ్స్ అన్ని కూడా మనతో పాటు మనం వాడే వస్తువులకి, మనం తాగే వాటర్ అట్రాక్ట్స్ మోర్. ఫుడ్ కన్నా
వాటర్ ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఆ చుట్టూతున్న వైబ్స్. సో ఎవ్రీడే కూడా మనం వాటర్ తాగేటప్పుడు జస్ట్ ఒక ఏదో పెద్ద మంత్ర సూత్రాల్లాగా ఇలా కూర్చోకండి, సూత్ర మంత్రాల్లాగా అలా ఏం అవసరం. జస్ట్ ఇలాగ తాగేటప్పుడు దిస్ ఇస్ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అని చెప్పి హ్యాపీగా తాగండి. సో హ్యాపీగా అందరం తాగుదామా? నాకు దాహంగా ఉంచాలి, హ్యాపీగా జస్ట్ టేక్ ఇట్. అక్క ఇంకోసారి చెప్తావా? హెల్దీ వాటర్ ఒకసారి చెప్పాలి. నేను ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మీకు పిఎంసి పైమాలో అప్లోడ్ అవుతుంది, ఒకవేళ మళ్ళీ రీకాల్ చేసుకోవాలంటే యూ కెన్ వాచ్ ఇట్ హ్యాపీలీ. సో యా, మీరు సెషన్ ఎవ్రీడే వస్తున్నప్పుడు ఇంక ఈ రోజు నుంచి హోల్డ్ యువర్ వాటర్ బాటిల్. మీ వాటర్ బాటిల్ మీ కమండలం మీరు తెచ్చుకోండి. వాటర్ బాటిల్ మన కమండలం. జస్ట్ మీ వైబ్స్ లో నుంచి మీరు ధ్యానం చేసేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు, ఆ సెషన్ అవుతున్నప్పుడు ఇవన్నీ అట్రాక్ట్ చేస్తే తెలియకుండానే ఈ వాటర్ మీకు తెలియదు. అండ్ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగినాయి, ఒకసారి అది రీసెర్చ్ చేయండి మీకు మీరే పర్సనల్ గా. ఓకే, సో హ్యాపీ వాటర్ ఎవ్రీడే, హ్యాపీ హ్యాపీ జాయ్ఫుల్ అమృతం. దిస్ ఈస్ యువర్ అమృతం, దిస్ ఈస్ యువర్ ఎవ్రీథింగ్, యు నో. సో yes. Hi Akka. So good morning everyone. Actually very happy to see you again. ఎందుకంటే అన్ని నిజాలే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అంటే బయట సొసైటీ ఇలా లేదు అసలు. వాళ్ళ లోపల ఏదో పెట్టుకొని మళ్ళీ బయటకు ఒక విధంగా అంటారు. అంటే నాకు అసలు అది నచ్చదు. ఏ నిజాలు ఏంటి అనేది పర్ఫెక్ట్ గా బాగుంది ఇక్కడ, నిజంగా అది బాగా నచ్చింది. సో నేను అలానే అంటున్నాను, నా లోపల ఏమీ ఉంచుకోకుండా మొత్తం ఓపెన్ అయిపోయి ఉన్నది అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట. అంతే, ఏం లేదు. నా ప్రస్తుతం ఉన్న డౌట్ ఏంటంటే 2 days నుంచి ఇదే మైండ్ లో మెదులుతా ఉంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మాకు ఒక ఈవెంట్ ఉంది, నేను కరెంట్ జాబ్ చేస్తున్నాను, మా ఆఫీస్ లో ఒక ఈవెంట్ ఉంది అనమాట. మామూలుగా ఈ క్వశ్చన్ వేసింది మా మేనేజర్. ఏం క్వశ్చన్ అంటే, మామూలుగా టీం అందరితో ఇలా ఈవెంట్ ఉంది, ఎవరు ముందుకు వస్తారు, ఎవరు చేస్తారు అని అడిగింది. ఇంకా ఎవరికైనా ఇట్లా ఎవరు హోస్ట్ గా ఉండడానికి ట్రై చేస్తారు, ఎవరు యాంకరింగ్ టైప్ ఎవరు తీసుకుంటారు రండి, లేకపోతే మీరెవరికైనా మీరు వీలైతే బాగుంటది ఆ నేమ్ ఇవ్వండి అన్నట్టు అడిగింది అనమాట. నేనేమనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు వేరే వాళ్ళ పేరు నాకు చెప్పాలి అన్నట్టు ఏమనిపించలేదు. నా పేరు నేను చెప్పుకోవాలి అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు మళ్ళీ అదొక థాట్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ అన్నమాట. ఇది అసలు ఏది చెప్పినా ఏమవుతుంది అన్నట్టు సెషన్ లో కూడా నేను మంచిగా అదేంటి వేణు అన్న పిలిచారు, మాట్లాడు, ఎక్స్ప్రెస్ చేస్తాను. మళ్ళీ ఈరోజు మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్పేసరికి నేను మీకు చెప్తే నేనే మాట్లాడుతున్నా, మళ్ళీ పక్క వాళ్ళని తొక్కేస్తున్నా ఏంటి అన్నట్టు మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్. అలా ఉద్దేశమే లేదు, బట్ నేనే మాట్లాడితే పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదా అన్నట్టు మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అలా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎలా ఓవర్కమ్ చేస్తే బెటర్ అంటారు? ఓకే, అమ్మోయ్ చాలా పెద్ద క్వశ్చన్. వెరీ నైస్ బట్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది అంటే సో ఒక ఈవెంట్ జరుగుతుంది, సో నేను తీసుకోవాలా లేదంటే ఇంకోళ్ళకి ఇవ్వాలా, ఎవరితో చేసినట్టు, సో ఇలాగ ఆలోచనలు వస్తాయి అంటున్నాం. లైక్ నాట్ ఓన్లీ ఇన్ ఈవెంట్ బట్ ప్రతి దాంట్లో కూడా. సో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మనం ఉన్న సొసైటీ అవనివ్వండి, మనం ఉన్న ఈ కాంపిటీషన్ వరల్డ్ అవనివ్వండి, మనకి ఏది కూడా ఒలిచి పెట్టరు అనమాట. ఇక్కడ లైక్ ఎలాగంటే ముద్ద పెట్టు తీసుకొచ్చి, నీ అన్నం నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి, నీ అన్నం నువ్వే వండుకోవాలి, నీ కూర నువ్వే వండుకోవాలి, నీ ప్లేట్ నువ్వే తెచ్చుకోవాలి. దిస్ ఈస్ వాట్ దిస్ వరల్డ్ బికేమ్. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను అన్నం ఎలాగుంటుంది అంటే, ఈ థాట్ అనేది చాలా డెప్త్ థాట్ అనమాట. ఇవన్నీ డెప్త్ థాట్స్ సృజన నీకు వచ్చినాయి అన్ని కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ అన్నం వండుకుంటున్నాను, అమ్మో నేను అన్నం వండుకుంటున్నానంటే అక్కడ ఎవరికో అన్నం పెట్టట్లేనట్ట, రైట్? అలా తినడం మానేస్తావు.
అది మానేస్తే బతకగలవా? అఫ్కోర్స్ బతకగల వేరేది, బట్ స్టిల్ ఈ థాట్ ఉంది కదా, నేను ఇక్కడ అన్నం తింటున్నానే, అయ్యో నేను ఇక్కడ అన్నం తింటే ఎవరికైనా తక్కువైపోతుంది ప్రపంచంలో ఎవరికైనా అని అనుకుంటే నువ్వు తినగలవా? తినలేము. అవును. సుకన్య గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది దగ్గర నుంచి. యా థ్యాంక్ యూ అండి. సో ప్రతిదీ కూడా ఈ క్షణం మీకు ఒక ఆపర్చునిటీ కనిపించిందంటే జస్ట్ గ్రాబ్ ది ఆపర్చునిటీ, టేక్ ది ఇనిషియేషన్. ఒక లీడర్ కి ఒక ఎంప్లాయీకి ఉన్న తేడా అది. when you want to become like a leader, when you want to become like a boss to your life, you should take and grab the opportunities. Don't wait for anyone. ఎవ్వరు మీ గురించి వెయిట్ చేయరు. మీకు జాబ్ ఇవ్వడానికి నువ్వు వస్తావు కదా 2 సంవత్సరాల తర్వాత నీ గురించి కూర్చుంటానని. నో వన్. ఎవ్వరు ఏ లెర్నింగ్స్ కూడా మీకు ఇవ్వలేదు. మీ లెర్నింగ్స్ మీరు తెచ్చుకోవాల్సింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సృజన అంది ఒక ఈవెంట్ జరుగుతుంది, నాకు చేయాలనిపించింది, దాన్ని నేను చేస్తే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, నేను సరిగ్గా చేయకపోతే. సో ఇవన్నీ ఎలాగంటే యూఆర్ మిస్సింగ్ సమ్ ఆపర్చునిటీ. మీరు ఏదో నేర్చుకోవడానికి, ఎందుకంటే ఈవెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. అగైన్ అక్కడ ఎన్నో లెర్నింగ్స్ ఉంటాయి, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ ఫ్రమ్ నవ్ ఆన్. అంటే నీకు ఒక ఈవెంట్ చేస్తారు, నీకు ఐడియా వచ్చేస్తుంది ఒక ఈవెంట్ అంటే ఉంటే వీ కెన్ డూ ఈవెంట్ అని. ఆ నాలెడ్జ్ నీకు నీ ఫ్రెండ్ ఇవ్వలేరు, నీ బాస్ ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు, నీకు నువ్వే తెచ్చుకోవాలి ఆ నాలెడ్జ్. సో ఎలా ఉంటుంటే ఏదైతే ప్రాక్టీస్ చేసాం ఫట్ మని చేసేస్తాం అనమాట. ఒక ఈవెంట్ 2 రోజుల్లో చేసేస్తాం ఫట్ మని. సో అది ఎవ్వరు మీకు ఇవ్వరు. వీ షుడ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. ఓకే, సో ఎవ్రీడే కూడా లైక్ ఎల్కేజీ మెడిటేషన్ లో మాట్లాడండి అన్నప్పుడు నేను మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు థాట్ వచ్చింది అన్న, మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే నేను ఎవరినైనా ఆపేస్తున్నాను. సో డోంట్ థింక్ టూ మచ్ ఫర్ అదర్స్. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మంచిదే, కానీ టూ మచ్ థింకింగ్ ఈస్ డేంజరస్. పక్క వాళ్ళ గురించి నీ డెవలప్మెంట్, నేను డెవలప్ అవుతున్నాను. ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల నేను ఒక స్పాంటేనియస్ యాక్షన్ ఇస్తున్నాను, ఫీల్ వస్తుంది నీకు. ఐ షుడ్ స్టాప్ దట్ ఫీల్. ఎందుకు ఇంకోళ్ళ గురించి నీ ఫీల్ ఆపాలి? వెన్ ఐ సే గుడ్ మార్నింగ్ అక్క, డోంట్, అదే చెప్తున్నా, డోంట్ థింక్ టూ మచ్ ఫర్ అదర్స్. సెల్ఫ్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలానే సెల్ఫ్ అని కూర్చోకండి. అది కూడా మళ్ళీ సెల్ఫ్ టూ మచ్ సెల్ఫ్ కూడా అది డేంజరస్. ఏదైనా పీక్స్ ఎక్కువ ఉండడం డేంజరస్, ఏదైనా మధ్య మార్గం. దిస్ ఈస్ వాట్ మిడిల్ పాత్. బుద్ధుడు నేర్పించిన మార్గం మధ్య మార్గం. పత్రిసారి నేర్పిస్తున్న మార్గం మధ్య మార్గం. సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే నేను సెల్ఫ్ లోనే కూర్చుంటానంటే అది మరీ చండాలం అనమాట. సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను సర్వీస్ లోనే కూర్చుంటానంటే యూ కాంట్ రీచ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. సర్వీస్, నీ సెల్ఫ్, నీతో పాటు 10 మంది ఎదుగుదల, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఆపర్చునిటీస్ తీసుకోండి, మీరు ఆపర్చునిటీస్ 10 మందికి ఇవ్వండి. ఆ స్థాయికి మీరు రావాలి. దిస్ ఈస్ వాట్ లెర్నింగ్. అయ్యో నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల నేను 10 మందిని ఆపేస్తాను. నో, యూఆర్ డెవలపింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు తెలియకుండా. ఈ డెవలప్మెంట్ నువ్వేం చేస్తావు? నువ్వు ఎదిగి నువ్వు ఆగుతావా? 10 మందికి చెప్పాలనుకుంటావు. సో నీకు తెలియకుండా ఒక 10 మందిని అప్లిఫ్ట్ చేస్తున్నావు. ఓకే, సో డోంట్ థింక్ టూ మచ్ ఫర్ అదర్స్. డోంట్ అలాని మొత్తానికి వదిలేకండి. యూ షుడ్ థింక్ టూ మచ్, యూ షుడ్ థింక్ లిమిటెడ్ వే. నేను ఈ రోజు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, టూ మచ్ థింకింగ్ ఎలా ఉంటుంది, కరెక్ట్ థింకింగ్ ఎలా ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు నాకు మీ అందరికి మంచి చేసేయాలి, మీ అందరికి నాలెడ్జ్ ఇచ్చేయాలని ఉంది. నాకు రోజు పొద్దున్న నుంచి రాత్రి 12 వరకు కూర్చుని నేను చెప్తాను. ఎలా ఉంటది దాన్ని? ఒక లిమిట్ వరకు పెట్టేస్తే టైమింగ్ ఐ కాంట్. నేను నిజంగా పొద్దున్న సాయంత్రం తినుకుంటే ఇదే మాట్లాడుతూ ఉంటే టూ మచ్, నథింగ్ రిజల్ట్. అక్కడ రిజల్ట్ ఏమి ఉండదు. సో ఏదైనా సరే బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. ఎంతవరకు ఇచ్చేయాలి, ఎంతవరకు వచ్చేయాలి, ఎంతవరకు పక్క వాళ్ళకి మనం ఉపయోగపడాలి. ఎప్పుడు
ఎలా ఉండాలంటే మన థాట్ ప్రాసెస్, నా డెవలప్మెంట్ కూడా నేను 10 మందికి ఉపయోగపడేలా అవ్వాలి. సెల్ఫ్ నేను సంపాదించేసి నేను ఇది పెట్టేది నా ఎదుగుదల. నేను ఒక ₹1,00,000 సంపాదించానంటే నాతో పాటు ఇంకో 10 మంది ఆ ₹1,00,000 ఎదగాలని ఆలోచనలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ట్రూ థింకింగ్. మీరు ఇంకోళ్ళ గురించి ఆలోచించాలంటే ఇలాగే ఆలోచించాలి. ఓకే, సో ఇవి ఏవైతే సృజనకు వచ్చిన ఫీలింగ్స్, అది ఓన్లీ సృజన వరకే ఉండదు. ఎవ్రీవన్ విల్ గో త్రూ దిస్ ఫేజ్, ఎవ్రీవన్. సో ఆ ఫేజ్ ఏం లేదు, జస్ట్ ఓకే నేను ఓవర్ థింక్ చేస్తున్నాను, ఇంత అవసరం లేదు, ఎంతవరకు ఇవ్వాలి, జస్ట్ టెల్ టు యువర్ సెల్ఫ్ ఇంత అవసరం లేదు, దీనికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు, అంతే. వెంటనే దాని నుంచి బయటకు వచ్చి. ఓకే, సో పర్ఫెక్ట్ వే ఇస్ బ్యాలెన్సింగ్. నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, పక్కవాడిని బ్యాలెన్స్ చేయాలి. గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ, టేక్ ది ఇనిషియేషన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు టేక్ ది ఇనిషియేషన్. అది ఇందులోకి వెళ్తే నాకు డెవలప్మెంట్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే నేను నేర్చుకోగలను అంటే టేక్ ది ఇనిషియేషన్, కమ్ ఫార్వర్డ్. ఇంకోళ్ళ గురించి ఆలోచించకండి, నా ఫ్రెండ్ వస్తుందా, నా ఎదురింటోళ్ళు వస్తారా, నా పక్కింటోళ్ళు వస్తారని మీకు అనవసరం. టేక్ ది ఇనిషియేషన్ అండ్ గో. అండ్ నేను వెళ్తే ఈ ప్రపంచంలో మీరు ఏం చేసినా ఎంత చేసినా అని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, అయ్యో నన్ను అంటారేమో అని చెప్పి మీ డెవలప్మెంట్ మీరు మానుకుని పక్కన కూర్చోబెడితే అది మీ అజ్ఞానం. ఎవరు నన్నలేదు చెప్పు. గౌతమ్ బుద్ధుడు ఉన్నప్పుడు గౌతమ్ బుద్ధుడిని ఎంతమంది అయితే ఫాలో అయ్యారో అంతమంది కూడా రివర్స్ లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ లైఫ్ లో చెప్పండి, ఎంతెందుకు మీ లైఫ్ లో మీరు నచ్చిన వాళ్ళు, మీ మెంటాలిటీ నచ్చిన వాళ్ళు ఒకళ్ళైనా లేదా చెప్పండి, ఉన్నారా? వాళ్ళని పట్టుకుని మనం మన డెవలప్మెంట్ ఆపేసుకుంటామా? వాళ్ళని పట్టించుకుని డెవలప్మెంట్ ఆపేసుకుంటామా? నా వల్ల వీళ్ళకి కాదు ఇంకో చాలా మందికి ఉపయోగపడుతుంది ఆ డెవలప్మెంట్ చూసుకుంటా ఉంటారు నాన్న. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ రివర్స్ పట్మని వేసి వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడే ఇంకా ఎదుగుతాం, ఇంకా కసిగా పనిచేస్తాం. ఓకే, సో వాళ్ళు డోంట్ హేట్ దెమ్, జస్ట్ అండర్స్టాండ్ దెమ్. ఓకే, నాకు వాళ్ళకి నచ్చలేదు, ఓకే డన్. ఈ ప్రపంచంలో అందరికీ నచ్చాలని రూల్ లేదు. జస్ట్ బీ యూనిక్, బీ ట్రూత్ఫుల్. అప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరు ఏమనలేదు, అన్నా సరే మీకు అవసరం లేదు. బీ ట్రూత్ఫుల్, న్యాయంగా బ్రతుకుతాం, సత్యంలో జీవితం. ఓకే, సో ఎస్, ఎండ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్సింగ్. గ్రాబ్ ది ఆపర్చునిటీస్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గ్రాబ్ ది ఆపర్చునిటీస్. మీ లైఫ్ లో మీకు ఇది నాకు ఉపయోగపడుతుంది, అది లెర్నింగ్స్ అవనివ్వండి, పని అవని, ఇది నాకు ఉపయోగపడుతుంది అంటే గ్రాబ్ ది ఆపర్చునిటీ, టేక్ ది ఇనిషియేషన్. సెకండ్ వన్, టేక్ ది ఇనిషియేషన్, ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ ఫర్ అదర్స్ ఆల్సో. బ్యాలెన్స్డ్ గా, బ్యాలెన్సింగ్, ఇవన్నిటికి హోల్ స్క్వేర్ బ్యాలెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది, ఆన్సర్ వచ్చింది. యూజువల్ గా ఇంత ప్రాసెస్ అంతా మళ్ళీ మెడిటేషన్ లో కూర్చోవాలి, అది ఇది అని మళ్ళీ వర్క్అవుట్ చేస్తూ ఉండాలి. బట్ ఈజీగా చెప్పేశారు. మళ్ళీ నేను ఒకసారి అనలైజ్ చేసుకోవాలి, చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి. ఓకే, నేను ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తాను, ఎలాగే నేను ఆపుకోవాలి, ఓకే ఇది అవసరం లేదు, ఓకే లెట్స్ డిలీట్ దిస్. జస్ట్ మనం చూడండి, ల్యాప్టాప్ ఒకవేళ ఫోన్ ఆన్ చేసాం అనుకోండి, మెమరీ ఎక్కువైందని చూపిస్తే ఇది అవసరమా, ఇది డిలీట్ చేసేయచ్చు అని ఎలా డిలీట్ ఆప్షన్స్ నొక్కేస్తాం అవసరం లేని. సో అలాగే మీ మైండ్ లో మీరు కూర్చున్నప్పుడు ఓకే ఆలోచన అవసరమా, డిలీట్ అవసరం, ఓకే ఇది అవసరం, ఓకే డెస్క్టాప్ లోకి తీసుకొస్తుంది అంటే మెయిన్ టార్గెట్ లోకి తీసుకొద్దాం. సో అనలైజ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్, ఈజీగా హ్యాపీగా సార్ట్ అవుట్ చేసుకోండి ప్రతిదీ. ఓకే, అండ్ ఇఫ్ మీకు తేలకపోతే పైమా ఇస్ హియర్ టు గైడ్. అవునా, థ్యాంక్ యూ. Yeah. Thank you. So